Hi, hello. In this video, I am going to discuss about De Morgan's theorem. This is very important question from the fifth unit. Two theorems are there in De Morgan's theorem. First theorem is the complement of sum of two or more variables is equals to the product of the complement of variables. For two inputs gate, we can write the expression is a plus b whole complement equals to a complement dot b complement. Now see the diagrammatic representation of De Morgan's first theorem. Here LHS is represented by this circuit. Here A and B two inputs are there. These two inputs are connected to OR gate. సో మనకి తెలుసు ఆర్ గేట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఎడిషన్ చేస్తుంది. టూ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి. సో ఇది మనకి నాట్ గేట్కి కనెక్ట్ అయి ఉంది. నాట్ గేట్ అంటే కాంప్లిమెంటరీ. సో ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంటరీ. ఈ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ బులియన్ ఎక్స్ప్రెషన్ and that is equals to a input is given to not gate. Not gate అంటే ఏంటి మనకి కాంప్లిమెంటరీ. సో ఇక్కడ మనకి a కాంప్లిమెంటరీ and b input connected to not gate, so b complementary. These two are given to AND gate. So AND operation ఏంటి మనకి మల్టిప్లికేషన్. సో a complement dot b complement. So this is the diagram for this expression a complement dot b complement. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దాం. సో ప్రూఫ్లో ఫస్ట్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు 0 ఇన్పుట్ తీసుకున్నాం, బి ఈక్వల్స్ టు 0 ఇన్పుట్ తీసుకున్నాం. సో నా ఎల్హెచ్ఎస్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి ఇక్కడ ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఏ ప్లస్ బి కాంప్లిమెంటరీ. సో ఏ ప్లేస్లో 0 రాస్తాం. సో 0 ఇన్పుట్ కాబట్టి. సో ఏ ప్లేస్ వీ కెన్ రైట్ 0 ప్లస్ బి కూడా మనం 0 ఉంది, 0 హోల్ కాంప్లిమెంట్. సో 0 ప్లస్ 0 అంటే మనకి 0 కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అంటే ఏంటంటే 0 కానిది. సో 0 కానిది అంటే ఏంటి మనకి ఇక్కడ 1, ఎందుకంటే మనకి 0 ఆర్ 1 ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఏ కాంప్లిమెంట్, ఏ అంటే 0 కాంప్లిమెంట్ డాట్ బి 0 కాంప్లిమెంట్. సో 0 కాంప్లిమెంట్ అంటే 1 డాట్ 0 కాంప్లిమెంట్ అంటే 1. సో 1 డాట్ 1 అంటే మల్టిప్లికేషన్ ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయ్యింది. సో అలానే మనం ఇప్పుడు సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసులో ఏ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం, బి ఈక్వల్స్ టు 1. సేమ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 ప్లస్ 1 హోల్ కాంప్లిమెంట్. 0 ప్లస్ 1 అంటే మనకి 1 కాంప్లిమెంట్. సో 1 కాంప్లిమెంట్ అంటే ఏంటి, 1 కానిది అంటే 0. సో ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఏ అంటే మనకి ఇక్కడ 0 తీసుకున్నాం కాబట్టి 0 కాంప్లిమెంట్ డాట్ 1 కాంప్లిమెంట్. 0 కాంప్లిమెంట్ అంటే మనకి 1 డాట్ 1 కాంప్లిమెంట్ అంటే 0. సో 1 డాట్ 0 అంటే మనకి 0. LHS equals to RHS. Next, third case, here A is 1, B is 0. Again 1 plus 0 whole complement equals to 1 plus 0 అంటే 1 కాంప్లిమెంట్. 1 కాంప్లిమెంట్ అంటే మనకి 0 వస్తుంది. నెక్స్ట్ ఏ అంటే 1 కదా, 1 కాంప్లిమెంట్ డాట్ 0 కాంప్లిమెంట్. 1 కాంప్లిమెంట్ అంటే 0 డాట్ 0 కాంప్లిమెంట్ అంటే 1. సో 0 డాట్ 1 అంటే మనకి 0. లాస్ట్ కేస్ ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 1. అంటే ఇక్కడ 2 ఇన్పుట్స్ కూడా సేమ్ ఇచ్చారు. 1 ప్లస్ 1 కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 అంటే 1 కాంప్లిమెంట్. 1 కాంప్లిమెంట్ అంటే ఏంటి మనకి 0. ఏ కాంప్లిమెంట్ అంటే 1 కాంప్లిమెంట్ డాట్ బి 1 కాంప్లిమెంట్. సో 1 కాంప్లిమెంట్ అంటే 0 డాట్
1 కాంప్లిమెంట్ 0, 0 into 0 0. సో ఇక్కడ కూడా మనకి LHS equals to RHS ఉంది. Hence the first theorem is proved. Now see the second theorem. The complement of the product of two or more variables is equal to the sum of complements of the variables. So here Boolean expression a dot b whole complement equals to a complement plus b complement. For this expression, De Morgan's second theorem can be represented by the figure. First see the LHS and for the RHS. This is the diagrammatic representation. See here A and B, two inputs are given to AND gate. So AND gate ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే మల్టిప్లికేషన్. సో A dot B and that is connected to NOT gate. NOT gate అంటే ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ. సో A dot B whole complement. సో RHS నెక్స్ట్ A B టూ ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఏ ఇన్పుట్కి నాట్ గేట్ కనెక్ట్ చేసాము. సో ఇక్కడ ఏ కాంప్లిమెంట్ వస్తుంది. బి ఇన్పుట్ వచ్చేసి నాట్ గేట్కి కనెక్ట్ చేసాము. సో ఇక్కడ మనకి బి కాంప్లిమెంట్ వస్తుంది. సో ఈ రెండు కూడా మనం ఆర్ గేట్కి కనెక్ట్ చేసాం కాబట్టి అది ఎడిషన్. సో ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి కాంప్లిమెంట్. నౌ హియర్ see the proof. A dot B whole complement equals to A complement plus B complement. సో ఇక్కడ కూడా ఫస్ట్ థీరం లాగా 4 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ A ఈక్వల్స్ టు 0, B ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. A ఈక్వల్స్ టు 0 డాట్ 0 హోల్ కాంప్లిమెంట్. 0 డాట్ 0 అంటే మనకి 0 వస్తుంది. 0 కాంప్లిమెంట్. సో 0 కాంప్లిమెంట్ అంటే ఏంటి, మనకి 0 కానిది అంటే 1. నెక్స్ట్ 0 కాంప్లిమెంట్ ప్లస్ 0 కాంప్లిమెంట్. 0 కాంప్లిమెంట్ అంటే 1 ప్లస్ 0 కాంప్లిమెంట్ అంటే 1. 1 ప్లస్ 1 1. నౌ సీ ద సెకండ్ కేస్. ఇక్కడ A ఈక్వల్స్ టు 0, B ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. సో 0 డాట్ 1 హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 0 డాట్ 1 అంటే మనకి 0 కాంప్లిమెంట్. 0 కాంప్లిమెంట్ అంటే 1. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ అంటే 0 కాంప్లిమెంట్ ప్లస్ 1 కాంప్లిమెంట్. 0 కాంప్లిమెంట్ అంటే 1 ప్లస్ 1 కాంప్లిమెంట్ అంటే 0. సో 1 ప్లస్ 0 1. LHS ఈక్వల్స్ టు RHS. నెక్స్ట్ థర్డ్ కేస్లో మనం ఏ ఇన్పుట్ 1 తీసుకున్నాం, B ఇన్పుట్ 0 తీసుకున్నాం. ఇక్కడ మనం 1 డాట్ 0 హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1 డాట్ 0 అంటే 0 కాంప్లిమెంట్ అంటే ఏంటి మనకి 1 కదా. సో 1. నౌ ఏ కాంప్లిమెంట్ 1 కాంప్లిమెంట్ ప్లస్ 0 కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1 కాంప్లిమెంట్ అంటే 0 ప్లస్ 0 కాంప్లిమెంట్ అంటే 1. 0 ప్లస్ 1 అంటే మనకి తెలుసు 1 అని. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ కూడా మనకి LHS ఈక్వల్స్ టు RHS వచ్చింది. లాస్ట్ కేస్ చూద్దాం. A ఈక్వల్స్ టు 1 అండ్ B ఈక్వల్స్ టు 1. 1 డాట్ 1 హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1 డాట్ 1 అంటే 1 కాంప్లిమెంట్. 1 కాంప్లిమెంట్ అంటే 1 కానిది అంటే 0. A కాంప్లిమెంట్ అంటే 1 కాంప్లిమెంట్ ప్లస్ 1 కాంప్లిమెంట్. 1 కాంప్లిమెంట్ అంటే 0 ప్లస్ 1 కాంప్లిమెంట్ 0. సో 0 ప్లస్ 0 0. So here LHS equals to RHS. Hence the second theorem also proved.